హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే, నేనైతే మట్టితో వినాయకుని చేసుకున్నానండి. చాలా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో చేశాను అనమాట. సో చూడండి. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక స్క్వేర్ షేప్లో కింద బేస్ అయితే తీసుకున్నాను. చాలా సింపుల్గా మనమే చేసేసుకోవచ్చు అండి. అంత శ్రమ కూడా కాదు అండ్ ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీ అనమాట. అండ్ మనం ఎలా చేసిన వినాయకుడు అందంగానే ఉంటారు. సో చాలా చాలా బాగుంటారు. సో ఎలా చేసినా కూడా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఫస్ట్ ఒక రౌండ్ బాల్ కొంచెం బిగ్ సైజులో తీసుకొని కింద స్టమక్ పార్ట్ వరకు పెట్టానండి. సో నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను కొంచెం మీడియంగా ఉన్న బాల్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. చాలా చాలా సింపుల్గా ఈజీ టిప్స్తో చేసేసుకోవచ్చండి. నేను చూసారు కదా, 2 బాల్స్ అయితే ఫిక్స్ చేసుకున్న తర్వాత హెడ్ పార్ట్ కోసం ఒక చిన్న బాల్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. సో 3 బాల్స్తో నేనైతే బాడీ పార్ట్ మొత్తం చేసేసాను అనమాట. కొంచెం లార్జ్ సైజ్ ఒకటి, మీడియం సైజ్ ఒకటి అండ్ స్మాల్. సో మొత్తం ఇలా ఫిక్స్ చేసేసి మనం వాటర్తో అయితే కొంచెం నీట్గా స్మూత్గా వచ్చేలాగా రఫ్ చేసుకుందాము. అండ్ ఈ మట్టి అయితే కొంచెం బాగాలేదు, కానీ అండ్ మీరైతే కొంచెం స్మూత్గా ఉన్నదైతే చాలా బెటర్గా ఉంటుంది. సో అయినా కూడా నేను నీట్గానే చేశాను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం లెగ్స్ ఫిక్స్ చేసుకుందాము. లెగ్స్ కోసం అయితే నేను ఇలా పొడవుగా చేసుకుని అండ్ కాలు కొంచెం వంచినట్లుగా పెడదామని చెప్పేసి చేస్తున్నాను. సో ఆ లెగ్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి మనం ఇలా అంటించేసుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక లెగ్ కూడా కొంచెం మడుచుకున్నట్లుగా పెడుతున్నాను. సో నీట్గా ఫుట్ అయితే వచ్చేలాగా నేను ప్రెస్ చేసుకున్నాను. అండ్ ఫుట్ అయితే కొంచెం కరెక్ట్గా వచ్చేలాగా ప్రెస్ చేసుకొని నీట్గా అడ్జస్ట్ చేసుకొని వాటర్తో నీట్గా తుడిచేసుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు హ్యాండ్ సపోర్ట్ కోసం ఒక కుషన్ అయితే చేస్తున్నాను. సో అది కూడా ఇట్లా చేసుకొని ఫిక్స్ చేసేసుకుందాము. సో ఇదైతే హ్యాండ్ సపోర్ట్ కోసం పెడుతున్నాను. నేను చాలా సింపుల్గా ఈజీ స్టెప్స్ చేసేసుకోవచ్చు. సో అందుకే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, లేకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అయితే హ్యాండ్ని ఒక బాల్ ఇలా పొడవుగా రబ్ చేసుకుని పెట్టుకున్నాను కదా, సో దాన్ని ఇప్పుడు షేప్ చేసుకుంటున్నాను. అండ్ చెయ్యిలా ఆశీర్వదించినట్టు పెట్టినట్టుగా నేను చేసుకుంటున్నాను. సో ఇలా కొంచెం కర్వ్ షేప్లో ఉంచి హ్యాండ్ అయితే ఇట్లా పెట్టేసుకుంటున్నాను. సో హ్యాండ్ మీద లైన్స్ అయితే నేను తర్వాత గీస్తానండి. అండ్ ఇప్పుడు ఈ మట్టి సరిగా లేదని చెప్పాను కదా, సో అందుకని నీట్గా ఫింగర్స్ అవి చేయడానికి అయితే అవ్వట్లేదు. సో కొంచెం వాటర్తో నీట్గా రబ్ చేసేసుకున్నాను. అండ్ నెక్స్ట్ హ్యాండ్ కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నాను. సో హ్యాండ్స్ లెగ్స్ బ్యాక్ నుంచి మనం ప్రెస్ చేసి స్టిక్ చేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి. సో మనం ఏదైనా బ్యాక్ నుంచి వచ్చేలాగా కొంచెం పొడవుగా చేసుకుని బ్యాక్ నుంచి స్టిక్ చేసుకోవాలి. అండ్ ఈ హ్యాండ్లో అయితే నేను ఒక బౌల్ పెట్టి అందులో లడ్డూలు అవి పెడదామని అనుకున్నాను. సో అందుకని చెప్పేసి ఇది కొంచెం పైకి పెట్టుకున్నాను. సో హ్యాండ్కి కొంచెం గుంటలాగా వచ్చేలాగా పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికైతే నేను తొండం తీసుకున్నాను అనమాట. సో అది ముందే నేను కర్వ్ చేసి పెట్టేసుకున్నాను చివర. సో ఇది కొంచెం అడ్జస్ట్ చేయడం కష్టం అనిపించి నేను ముందే చేసేసుకున్నాను అనమాట. సో ఇలా తొండం కూడా పెట్టేసుకున్న తర్వాత ఇయర్స్ ఎలా చేసుకున్నానో చూపిస్తాను. సో
సో ఇలాగ రౌండ్ బాల్ లాగా ఇలా ప్రెస్ చేసేసుకొని అండ్ హాఫ్కి అయితే కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న తర్వాత పైన పార్ట్ కొంచెం వెడల్పుగా చేసుకుని అండ్ హెడ్కి బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేస్తాను. సో నెక్స్ట్ కూడా అట్లాగే చేసేసుకుని మనం బ్యాక్ సైడ్ నుంచి స్టిక్ చేసుకుంటే ఫ్రంట్ లుక్ అయితే చాలా నీట్గా ఉంటుంది. సో చూసారు కదా, షేప్ అయితే చాలా నీట్గా వచ్చింది, హెడ్ షేప్ కూడా. సో ఇప్పుడైతే మనం కిరీటాన్ని పెట్టుకుంటున్నాను. అండ్ కిరీటం మన ఇష్టం వచ్చిన షేప్స్లో పెట్టుకోవచ్చు, బట్ ఇట్లా పెట్టుకుంటే కొంచెం హైట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది, అట్లాగే షేప్ కూడా కొంచెం ఎలివేట్ అవుతుంది, హెడ్ షేప్ కూడా. సో అందుకని చెప్పి నేను ఇలాగా కోన్ షేప్లో పెట్టుకుంటున్నాను. నేను ట్రయాంగిల్ షేప్, సో చూసారు కదా, ఇలా ట్రయాంగిల్ షేప్లో మనం ఫిక్స్ చేసేసుకుంటున్నాను. సో చూసారు కదండి, ఇలా వాటర్తో కొంచెం నీట్గా చేసేసుకుంటే నేను కిరీటం కూడా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఐబ్రోస్ పెట్టుకుంటున్నాను. ఐబ్రోస్ని చాలా సన్నగా చేసుకోవాలి అండ్ హ్యాండ్తో సన్నగా రఫ్ చేసేసుకుంటే ఇట్లా తీగలాగా వస్తుంది కదా. సో దాన్ని కట్ చేసి 2 సైడ్స్ ఐబ్రోస్ కింద పెట్టేసుకుంటున్నాను. చూడండి ఎంత సన్నగా చేశానో. అండ్ అలాగ ఐబ్రోస్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఐబ్రోస్ పెట్టేసి ఐ బాల్స్ కూడా పెడుతున్నానండి. సో ఇలా ఐ బాల్స్ కూడా ఐబ్రోస్ చేసుకున్నాక ఐ బాల్స్ కూడా ఫిక్స్ చేసుకుంటున్నాను. సో చూసారు కదా, ఐ బాల్స్ కూడా నేను పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి బొట్టు షేప్లో ఒక కుందన్ ఉంటే నా దగ్గర అది పెట్టాను, బట్ అది చేంజ్ చేస్తాను. తర్వాత నాకు నచ్చలేదని చెప్పేసి అది తీసేసి ఒక స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను. సో అది కూడా చూసేద్దరు కానీ. అండ్ ఇదే కదండి, ఎలా డెకరేట్ చేసుకున్నాను కూడా చూపిస్తాను. కంప్లీట్గా చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. అండ్ ఫింగర్స్ అయితే చేయడానికి అవ్వట్లేదని చెప్పేసి ఇలాగా ఒక కార్డ్ తీసుకొని చిన్న ముక్క దాన్ని అలా చేసేసుకున్నాను, ఫింగర్ షేప్లో అలా కట్ ఇచ్చేసాను అనమాట. సో నెక్స్ట్ ఒక బౌల్ చేసి పెడతా అని చెప్పాను కదా, అలా చిన్న బౌల్ చేసి అందులో చిన్న చిన్న బాల్స్ లాగా వేసాను అండ్ లడ్డూ షేప్లో చేసేసి. సో చూసారు కదా అండి మన వినాయకుడు ఎలా ఉన్నారో. అండ్ నేనైతే ఇక్కడ దంతాలు పెట్టలేదు, ఎందుకంటే నేను కొంచెం డెకరేట్ చేసుకున్నాము, అదంతా అయిపోయాకే దంతాలు పెడతాము, అది కూడా వైట్ కలర్లో పెడదాం అని చెప్పేసి నేను ఇప్పుడు పెట్టలేదు. సో అదైతే ఎండింగ్లో పెడతాను చూడండి. సో ఇప్పుడు లెగ్స్కి అయితే నేను బాల్స్ చైన్ ఉంటుంది కదా, సో అది కొంచెం కడియాల్లాగా లుక్ వస్తుందని చెప్పేసి నేను ఇలా లెగ్స్కి పెట్టుకున్నాను. సో అది ఇప్పుడు చూసేయండి ఎలా పెట్టుకున్నాను. సో చాలా బాగుందండి ఇలా పెట్టేటప్పటికి లుక్ అయితే. అండ్ హ్యాండ్కి కూడా కొంచెం బ్రాస్లెట్స్ లాగా అట్లా ఉంటాయి కదా, సో అలా ఆ లుక్ వచ్చేలాగా కొంచెం హ్యాండ్కి పెట్టుకున్నాను. సో మీకు కూడా మీరు నచ్చినట్టు డెకరేట్ చేసేసుకోవచ్చు. అండ్ ఈ బాల్స్ చైన్ కూడా కాస్ట్ ఏమీ కాదు, చాలా చాలా తక్కువ, ఒక 10 రూపీస్ కూడా ఖర్చు అవ్వదు అనుకుంటే దీనికి చేయటానికి డెకరేషను.
సో ఇలా మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసేసుకోవడమేనండి. అండ్ నాకైతే ఏది అవైలబుల్గా ఉందో దానితో నేను డెకరేట్ చేసుకున్నాను. అండ్ మీరు కూడా అలాగే చేసుకోవచ్చు. సో నాకు కొంచెం కిరీటం కూడా కొంచెం బోసిపోయినట్లుగా అనిపించిందని చెప్పేసి దానికి కొంచెం ఇట్లా డెకరేట్ చేసుకున్నాను. సో ఇలా కిరీటానికి కూడా డెకరేట్ చేసేసుకున్నాను అనమాట. అండ్ కింద కూడా కొంచెం ఖాళీ అనిపించిందని చెప్పి కింద ఒక లైన్ వచ్చేసి స్టోన్ లైన్ పెట్టాను. అండ్ మెడలో అయితే ఒక పెద్ద దండలాగా వేద్దామని అనుకున్నాను. యాక్చువల్లీ అయితే ఇది నేను జంజం లాగా వేద్దాం అనుకున్నాను. సో జంజం తర్వాత థ్రెడ్తో పెట్టేయచ్చులే, ఇది కొంచెం చైన్ లాగా కనిపిస్తుంది, మెడలో హారం లాగా వేద్దామని చెప్పేసి ఇలా వేశాను. సో కింద లాకెట్ షేప్లో కూడా నేను ఆ స్టోన్ లైన్లో పెట్టేశాను. నేను ఇప్పుడైతే కింద వడ్డాణం ఉంటుంది కదా, అలా పెడుతున్నాను అనమాట. కొంచెం వడ్డానం స్టైల్లో వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. సో ఆ చివరి వచ్చేటప్పటికి కొంచెం సెట్ అవ్వలేదు. సో ఇలా వడ్డానం షేప్లో మనం పెట్టేసుకుంటే లుక్ అయితే సూపర్ ఉంది. అండ్ పిక్లో కూడా మీరు చూసుంటారు. అండ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకైతే లుక్. సో కింద లాకెట్ షేప్లో నేను ఇలాగా డ్రాప్ షేప్లో పెట్టుకున్నాను. స్టోన్ లైన్ని చూసారు కదా. అండ్ స్టిక్కర్స్ అయితే చాలా మార్చాయి అనమాట. అండ్ ఏది పెడితే బాగుంటుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఫైనల్గా అయితే ఇది కూడా ఉంచలేదు, నార్మల్గా మనం పెట్టుకునే స్టిక్కర్స్ ఉంటాయి కదా, సో అది తీసుకొచ్చి పెట్టేశాను. చాలా బాగుంది నాకైతే. అండ్ ఏది పెట్టినా నాకు అంత లుక్గా అనిపించలేదు. సో అండ్ కిరీటం కూడా కొంచెం బోసిపోయిందని చెప్పేసి అండ్ ఇప్పటివరకు నేనైతే బొడ్డు పెట్టలేదనమాట. పెన్తో కొంచెం నీట్గా బొడ్డునైతే పెట్టేశాను. అండ్ ఇప్పుడైతే చెప్పాను కదా, స్టిక్కర్ అయితే నాకు నచ్చలేదు, ఏది పెట్టినా సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా వేరే బొట్టు తీసుకొచ్చి పెట్టాను. సో చూడండి అట్లా పెట్టేసుకుంటున్నాను. సో ఇదైతే నాకు బాగా అనిపించింది అనమాట. పెట్టగానే చాలా లుక్ కూడా బాగుంది అనిపించి ఇంకా అది ఫిక్స్ చేసేసుకున్నాను. అండ్ కిరీటంలో కొంచెం స్పేస్ ఉందని చెప్పేసి, కొంచెం ఖాళీగా కనబడుతుందని చెప్పేసి ఒక 3 కుందన్స్ అయితే ఉంటే అవి అంటించేసాను అనమాట. సో మనం బ్యాంగిల్స్ చేసుకోవడానికి తీసుకుంటాం కదా, అలాంటి కుందన్స్ అనమాట ఇవి. సో ఫైనల్గా మనం అయితే ఇక్కడ దంతాలు పెట్టలేదు కదా, సో ఇప్పుడైతే నేను దంతాలు ఫిక్స్ చేసేసుకుంటున్నాను. సో నేను దంతాలను ఎలా చేసుకున్నాను అంటే, అండ్ కొంచెం వైట్ కలర్ వచ్చేలాగా కొంచెం ముగ్గులో వేసి తీసాను అనమాట. ఆల్రెడీ నేను దంతాలు చేసి ముగ్గులో వేసి ఊరికే కొంచెం అట్లా అంటించేసి తీసి ఫిక్స్ చేసేస్తున్నాను. సో ఇలా మన వినాయకుడు అయితే రెడీ అయిపోయారు. సో ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి, ప్లీజ్ మర్చిపోవద్దు. బాయ్. అండ్ అలాగే నేను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా